ఒకప్పట్లాగా ఇప్పుడైతే లేదు సమాజం. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సెక్యులర్‌లు, లిబరల్సు చేసిన బ్రెయిన్ వాషింగ్ నుంచి మెల్లమెల్లగా మన సమాజం, ఇండియన్స్ బయటపడుతున్నారు. ఒకప్పుడు ఈ సో కాల్డ్ సెక్యులర్స్ గాని, లిబరల్స్ గాని ఏం మాట్లాడినా గాని విని ఊరుకునేవాళ్ళం. వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం కాదు. జస్ట్ విని ఊరుకునేవాళ్ళం, మర్చిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. సో కాల్డ్ సెక్యులర్స్ గాని, లిబరల్స్ గాని ఏం మాట్లాడినా విని ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఒక రకంగా మేలుకొలుపు. డైరెక్ట్‌గా పాయింట్‌కొద్దాం. తమిళనాడులో కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన పేరు వెట్రిమారన్. ఆయన తీసిన సినిమాలు కూడా నేషనల్ అవార్డ్ కొట్టాయి. 'విడుదలై పార్ట్ 1', 'విడుదలై పార్ట్ 2', 'అసురన్', 'వడా చెన్నై' ఇలా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు. ఆయనకంటూ సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. యెస్, మంచి క్రాఫ్ట్స్‌మన్ ఆయన. ఆయన తీసిన సినిమాలో రియలిజం ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని కూడా చాలా వరకు బాగా చూపించడం జరుగుతుంది. 'అసురన్' లాంటి మూవీలో మంచి మెసేజ్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో, ఆయన తీసిన సినిమాల్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఎప్పటి వరకు ఆయన పాట్రియాటిజంతో తీసిన వేరే సినిమాని ప్రాపగాండా అని అననంత వరకు. రీసెంట్‌లీ 'వెట్రిమారన్' 'దురంధర్ పార్ట్ 2' పై కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేశారు. 'దురంధర్ పార్ట్ 2'లో డీమానిటైజేషన్ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు చేయాల్సొచ్చిందనేది చాలా క్లియర్ కట్‌గా ఫ్యాక్ట్స్ బేస్డ్‌గా చూపించారు. ఆఫ్‌కోర్స్ 'దురంధర్ పార్ట్ 2' కంప్లీట్‌లీ రియల్ అప్రోచ్ అని నేను అనను. దాంట్లో చాలా వరకు ఫిక్షన్ ఉంది. బట్ ఈ డీమానిటైజేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాస్తవానికి దగ్గరగానే చూపించారు అని చెప్పి ఎక్స్ ఆర్మీ మెన్ భూపేందర్ షాహీ లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేయడం జరిగింది. సో, ఎక్స్ మిలిటరీ వాళ్ళు కూడా 'ధురంధర్ పార్ట్ 2'లో చూపించింది నిజమే అని ఒప్పుకుంటున్నారు. అది ప్రాపగండా కాదని చెప్తున్నారు. కానీ డైరెక్టర్ వెట్రిమారన్ ఏమంటున్నారు? అది ప్రాపగాండా అంటున్నారు. డీమానిటైజేషన్ టైంలో చాలా మంది క్యూలో నించొని మరణించారని చెప్పి, అది డీమానిటైజేషన్ యొక్క రియల్ ఫ్యాక్ట్స్ అని, అసలు డీమానిటైజేషన్‌కి, పాకిస్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా వెట్రిమారన్ చేసిన కామెంట్స్ అయితే పోర్ట్రే అవ్వడం జరుగుతుంది. సరే, వెట్రిమారన్ చేసిన కామెంట్సే నిజం అనుకుందాం. మరి మీ సినిమాల్లో మీరు చూపించింది ఏంటండి? మీరు తీసినవి ఎజెండా బేస్డ్ మూవీస్ కాదా? మీరు చేసింది ప్రాపగండా బేస్డ్ మూవీస్ కాదా? 'విడుదలై పార్ట్ 1', పార్ట్ 2 ఆ సీరీస్‌లో మీరేం చూపించారు? నక్సలిజంని గ్లోరిఫై చేయలేదా? మీరు తీసిన మెజారిటీ మూవీస్‌లో అప్పర్ కాస్ట్‌ని నెగెటివ్ యాంగిల్‌లో చూపించలేదా? నెగెటివ్ లైట్‌లో చూపించలేదా? ఇది ప్రాపగండా కాదా? ఇది ఎజెండా బేస్డ్ మూవీస్ కాదా? మీరేమో మీకు నచ్చినట్టు సినిమాలు తీసేయొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేయొచ్చు, మీ భావజాలాన్ని మా అందరిపై రుద్దేయొచ్చు. మీ సినిమాల్లో పదే పదే కొన్ని కాస్టుల్ని నెగెటివ్ లైట్‌లో చూపించినా గానీ సైలెంట్‌గానే ఉండాలి. మీకు నేషనల్ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. కానీ వేరే డైరెక్టర్ ఆదిత్యధర్ లాంటి డైరెక్టర్ విత్ ప్రాపర్ ఫ్యాక్ట్స్ అండ్ లిటిల్ బిట్ ఫిక్షన్ ఒక సినిమా తీస్తే, పాట్రియాటిజం చూపిస్తే, శత్రు దేశాన్ని నెగిటివ్‌గా చూపిస్తే, మన ఇండియాని బాగా ఎలివేట్ చేస్తే మీకు ప్రాపగండా అయిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం, డీమానిటైజేషన్ టైంలో చాలామంది వృద్ధులు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, క్యూ లైన్‌లో నిలబడి ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా. అది ఒప్పుకోవాల్సిన నిజమే. కానీ ఒకవేళ డీమానిటైజేషన్ చేయకపోతే పరిస్థితి ఏ రకంగా ఉండేది? పరిస్థితి బాగుండేది అనే భరోసా మీరు ఇచ్చేవాళ్ళ? నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఒక పక్కన మన భారత ఆర్మీకి పనిచేసిన సోల్జర్స్ అందరూ కూడా 'ధురంధర్ 2'లో చూపించింది నిజమే అని చెప్తున్నప్పుడు కూడా వీళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో, వీళ్ళకి ఎలా జరగాలంటే, పాకిస్తాన్ మన మీద ఫేక్ కరెన్సీతో కుట్ర చేయాలని భావించినా కానీ మనం డీమానిటైజేషన్ చేయకూడదు. పాకిస్తాన్ మన దేశంలోకి చొరబడిపోవాలి. మనపై ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాడులు చేసేయచ్చు. అప్పుడు మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదని చెప్పి మళ్ళీ వీళ్ళే అంటారు. యాక్షన్ తీసుకున్న ప్రాబ్లమే, తీసుకోకపోయినా ప్రాబ్లమే. అసలు మీతో ఏంటండి? ఎట్లాంటి వేగైతే నాకు అర్థం కాదు.